కన్నీళ్లు పెట్టుకున్న, కడుపార దుఃఖించిన, పోయినవారు తిరిగి రారు. ఉన్నవాళ్ళను కాపాడుకోవడం మన బాధ్యత, రక్షించుకోవడం మన బాధ్యత. కానీ ఎవరికి వారు అన్నట్టు ఉంటే ఎక్కడ కూడా రక్షించుకోలేము, ఎక్కడ కూడా కాపాడుకోలేము. ఇది అక్షరాల సత్యం. ఆంధ్రప్రదేశ్లో కుల సంఘాల నాయకత్వాలు జోరుగా సాగుతున్న కుల సంఘ నాయకత్వంలో ఎన్నో విధాల అసూయలు, ఎన్నో విధాల ఇబ్బందులు, ఎన్నో విధాల ఆర్థిక విధానాలు, ఎన్నో విధాల ఈర్ష్యలు, విద్వేషాలతో ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకటోది. రెండవది, ఒక బలమైన ఆర్థిక మూలాలతో ముందుకెళ్ళాలి, నాయకత్వం సాగించాలి అంటే మనలో ఉండే సామాజిక వర్గాల ప్రజలే చేరువగా ఉండరు, నేర్పుగా రారు, అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ప్రజాస్వామ్యంలో వేరే వ్యక్తులతో ఇబ్బందులు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు అంటే అది సామరస్యం కాదు, లౌక్యం కాదు, నైతిక విలువలతో కూడిన విధానం కాదు. ఎవరు వీళ్లకు అండదండగా రూపకల్పన చేస్తున్నారంటే మనతో పాటు ఉండే కొంత నాయకత్వమే అటుపక్కకు తారుమారు చేస్తుంది. మన నాయకత్వాన్ని బలపరుచుకోకుండా, మన నాయకత్వాన్ని ఒక బలమైన నాయకులుగా తయారు చేసుకోకుండా ఇప్పటికీ కూడా మనల్ని చులకన చేస్తూ ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలోనే ఉన్నారు. ఇవి బాగా జాగ్రత్తగా ఏ నాయకత్వమైనా ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి, చాలా వరకు ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఉండే పార్టీలు, ఆ పార్టీలలో ఉండే నాయకత్వాలు, ఆ నాయకత్వాలలో ఉండే సామరస్యమైన విధానాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఇన్ని ఏళ్లలో మనము ముందుకు రాలేకపోతున్నాం అన్న ఒక మైండ్ సెట్ను గుర్తుపెట్టుకోండి. ప్రజల్లో ఉండే మమైకం, ఆ మమైకంతో పాటు నాయకత్వం, ఆ నాయకత్వంలో సంఘాల వారీగా ఒక బలమైన విధానం ముందుకొచ్చే విధంగా ఇక నుండైనా ప్రణాళికలు తీసుకుందాం, ఇక నుండైనా ప్రణాళికలతో ముందుకు వస్తాం. ఇక నుండైనా ఎక్కడికెక్కడి ఎవరి పలకరించుకోకుండా, ఎవరితో ఎవరు మాట్లాడుకోకుండా, ఎవరికి వారు అన్నట్టు ఉండకుండా, కలిసినప్పుడైనా స్నేహంగా, పలకరింపుతోనైనా స్నేహంగా, మొబైల్ ఫోన్లోనైనా స్నేహంగా, చిన్న సమస్యలు వస్తే వెంటనే ఐక్యంగా ఉండే విధంగా స్నేహంగా మరీ నాయకులకు, నాయకత్వానికి ఈ విషయం తెలియదు.